పాకిస్తాన్లోని బన్నూ జిల్లా మిర్యాన్ పోలీస్ స్టేషన్ మీద ఉగ్రవాదులు దాడి చేశారని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. బుధవారం సాయంత్రం సమయంలో జరిగింది ఇది. ఇవాళ బయటకు వచ్చింది. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఇదివరకు పాకిస్తాన్ వాళ్ళు మన పఠాన్ కోట్లో వ్యవహరించిన తీరు అనమాట. అదే ఎలాంటి పేలుళ్ళు సృష్టిస్తారో ఉగ్రవాదులు చివరికి అయ్యే వాళ్ళని వెంటాడుతుంది పాకిస్తాన్ సృష్టించిందే పాకిస్తాన్ వెంటాడుతుంది. పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని మిర్యాన్ పోలీస్ స్టేషన్లో ఢీకొట్టడానికి ప్రయత్నించారు. ఆ వాహనం పేళ్లతో బలమైన పేలుడు సంబంధించి పోలీస్ స్టేషన్ భవనం చుట్టుపక్కల నివాసాలకి భారీ నష్టం వాటిల్లింది. పేలుడు శబ్దం చాలా దూరం వరకు వినిపించింది. దాడికి ముందు ఉగ్రవాదులు సమీపంలో ఉన్న బ్రిడ్జిని కూడా పేల్చేశారు. దాంతో అట్టించి హెల్ప్ రావడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దాడి తర్వాత ఉగ్రవాదులు పోలీసుల మధ్య తీవ్రమైన కాల్పులు జరిగినాయి. భద్రతా దళాలు వేగంగా స్పందించి దాడిని అడ్డుకున్నాయి. ఈ ఘటనలో కనీసం 5 వ్యక్తులు గాయపడ్డారని, వాళ్ళలో ఒక అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. కొన్ని వేదికల ప్రకారం ఇప్పటికే 14 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. ఇదిగో ఇదే పోలీస్ స్టేషను గొడవ జరిగినటువంటి ప్రదేశం.